కొన్ని జిల్లాల్లో వృద్ధి చాలా బాగుందన్న ముఖ్యమంత్రి చంద్రబాబు కొన్ని జిల్లాల్లో వృద్ధి లేదన్నారు. దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా 10 సూత్రాలు తీసుకొచ్చామన్న సీఎం రాష్ట్ర వృద్ధి రేటు 15% సాధించాలని కలెక్టర్లకు సూచించారు. ఈ ఏడాది 35% క్రైమ్ రేటు తగ్గాలని పోలీసు అధికారులకు దిశానిర్దేశం చేసిన చంద్రబాబు జిల్లాల్లో పరిస్థితుల మేరకు కార్యాచరణ ప్రణాళిక చేపట్టాలన్నారు. అన్ని కార్యాలయాల్లో గ్రీన్ ఎనర్జీకి ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా కొన్ని జిల్లాల్లో గ్రోత్ చాలా బాగుంది, కొన్ని జిల్లాల్లో గ్రోత్ సరిగా లేదు, అందరినీ ఫోకస్ చేయమని చెప్పి చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం. 10 పాయింట్స్ మీరు ఆలోచించుకుంటూ ఉంటే దాంట్లో మీరు ఇంకా ఏ విధంగా ఇన్నోవేటివ్ ఐడియాస్ తీసుకొస్తారు. ఒకటి, గ్రోత్ రేట్ 15% మనం అచీవ్ చేయాలి. సెకండ్ టార్గెట్, ఎప్పటికప్పుడు ప్రతి ఒక్కరికి పని కల్పించాలి. మానవ వనరుల్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి. ఈ రోజు నేను మిమ్మల్ని కోరేది, ప్రతి ఒక్కరిలో మీ ఆఫీసుల్లో ఒక మార్పు కనపడాలి. మీరే కాకుండా ఈరోజు టెక్నాలజీ అనువుగా వచ్చింది కాబట్టి లాస్ట్ మైల్ వరకు అందరి దగ్గర పని చేయించే పరిస్థితి రావాలి. ఈ సంవత్సరం 33% క్రైమ్ రేట్ తగ్గాలి. ఎనర్జీ మీద ఫోకస్ పెట్టాం. రూఫ్ టాప్ సోలార్ అన్ని ఆఫీసుల్లో కూడా గ్రీన్ ఎనర్జీకి ప్రాధాన్యత ఇవ్వాలి. ఆల్ వెహికల్స్ ఎలక్ట్రికల్ వెహికల్స్ పోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడికక్కడ పోలీసులు ఆఫీసుల్లో గాని క్లీన్ అండ్ గ్రీన్ అనేది ఒక సాంప్రదాయంగా మనం తీసుకొని రావాల్సిన అవసరం ఉంది. ఈ గవర్నమెంట్ చాలా క్లియర్ గా ఉన్నాం. డెవలప్మెంట్, వెల్ఫేర్ ఈ రెండు జరగాలంటే సుపరిపాలన, ఈ మూడు బ్యాలెన్స్ చేసుకుని వెల్ఫేర్ సీమ్లెస్ గా లాస్ట్ మైల్ కి కంపల్సరీగా చేరే పరిస్థితి రావాలి. టెక్నాలజీ వల్ల హెల్త్ లో పెను మార్పులు వస్తాయి. సంజీవని ఈజ్ ఎ గేమ్ చేంజర్. నేను 30% మిమ్మల్ని 33% క్రైమ్ తగ్గించమంటున్నా. అదే హెల్త్ డిపార్ట్మెంట్ ని 33% బడ్జెట్ తగ్గించమంటున్నా. రేపో ఎల్లుండో అన్ని పొజిషన్లో రైట్ మ్యాన్ ని రైట్ ప్లేస్ లో పెట్టే బాధ్యత తీసుకుంటాం. అక్కడి నుంచి అకౌంటబిలిటీ, మీరు చేసే పనులు బేరే చేసుకుంటూ ఎవరెవరు ఎక్కడెక్కడ బాగా పనిచేస్తే వాళ్ళని ప్రోత్సహించుకుంటా ముందుకు పోతాం. ఈ టీం ది బెస్ట్ టీం అవైలబుల్. మీరు డెలివరీ చేస్తారని ఒక నమ్మకం వచ్చింది. మళ్లీ మనం కలిసే లోపల గణనీయంగా లా అండ్ ఆర్డర్ ఇంప్రూవ్ అవుతుంది, జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేస్తూ అందరికి నమస్కారాలు. గుడ్ లక్. థ్యాంక్ యూ.